Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Principles of Management. Principles of Management అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో బీబీఏ వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. మీరు బీబీఏ జనరల్ అయినా డిజిటల్ మార్కెటింగ్ అయినా ఈ సబ్జెక్ట్ మీకు కామన్గా ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ వీడియో ఎవరైతే 2025 లేదా 2025 తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే. మీరు బ్యాక్లాగ్ అయితే మీకు వేరే సిలబస్ అండి. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అయితే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది అండ్ థర్డ్ సెమిస్టర్లో స్కిల్ పేపర్గా కూడా ఉంటుంది. బట్ రెండిటికి సిలబస్ వేరండి. ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్ సిలబస్ వేరు. ఇది ఓన్లీ 2025 నుండి డిగ్రీ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మీరు ఎవరైతే ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళు సీనియర్స్ దగ్గర బుక్స్ తీసుకుని లేదా యూట్యూబ్లో చూసి మీరు ఫాలో అయిపోద్దు బ్లైండ్గా. బికాస్ సబ్జెక్ట్ పేరు ఒకటే ఉంటుంది కానీ సిలబస్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. మీ సిలబస్ ఏంటో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కమింగ్ టు దిస్ సబ్జెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, యాజ్ యూజువల్ 5 యూనిట్స్ ఉంటాయండి. ఈ 5 యూనిట్స్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్ ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే కాదు, మీకు ఓ గ్రేడ్ రావాలన్నా, మీరు విత్ చాయిస్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయాలన్నా, ఫుల్ సిలబస్ కవర్ చేయాలన్నా నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్స్ లేదా క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. బట్ మేడం మాకంత టైం లేదు, జస్ట్ పాస్ అయితే చాలు, అన్ని క్వశ్చన్స్ చదవలేము అంటే గనక ఓన్లీ పాస్ అవ్వడానికి ఏమేమి క్వశ్చన్స్ చదవాలో కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. బై ద వే ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్లో మీకు 10 మార్క్స్ 5 మార్క్స్ రెండు కవర్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే నేను ఓన్లీ యూనిట్ 1 క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, మీకు రిమైనింగ్ యూనిట్స్ కూడా కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు రిమైనింగ్ యూనిట్స్ ఫ్రీగా యూట్యూబ్లో ఉండవండి, నేను మీకు పర్సనల్గా సెండ్ చేస్తాను. 100 రూపీస్ పే చేస్తే మీకు వీడియోస్ లింక్స్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. అండ్ నేను ఎలా అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ సైడ్ హెడ్డింగ్స్తో విత్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు నోట్స్ కూడా అవైలబుల్గా ఉందండి. 5 యూనిట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ PDF అలాంగ్ విత్ మోడల్ పేపర్ మీకు వాట్సాప్కే వచ్చేస్తుంది. దానికి మీరు సెపరేట్గా 100 రూపీస్ పే చేయాలి. లేదు మేడం వీడియోస్ ఉంటే చాలు, మేము ఓన్గా రాసుకుంటాము అంటే వెల్ అండ్ గుడ్. PDF ఒక్కటే చాలు అనుకున్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, లేదా PDF వీడియో రెండు కావాలంటే 200 అవుతుంది. మేడం ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని కొంతమంది కమెంట్ చేస్తున్నారు, కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారు. నేనైతే ఫ్రీగా ఇవ్వలేనండి. ఈ వర్క్ కోసం నేను జాబ్ కూడా క్విట్ చేసి చాలా టైం స్పెండ్ చేసి హార్డ్ వర్క్ చేస్తున్నాను అండ్ చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా పెడుతున్నాను. సో దానికోసం నేను ఫ్రీగా అయితే ఇవ్వలేను. మీరు నన్ను ఫ్రీగా ఇవ్వమని అడగద్దు. బట్ స్టిల్ మీరు అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటాను అంటే నేను డిస్కౌంట్ అయితే ఇవ్వగలను. సో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్. వీడియో ఇంట్రడక్షన్కి చాలా టైం పట్టేసింది. మీరు ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్ కదా, నా ఛానల్ కోసం ఫుల్ ఐడియా రావాలని చెప్పి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్పాను. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. యూనిట్ 1లో టోటల్గా చదవాల్సిన క్వశ్చన్స్ ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయండి. ఈ 5 చదివితే సరిపోతుంది. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ నేచర్నే మనకి క్యారెక్టరిస్టిక్స్ అని కానీ ఫీచర్స్ అని కానీ ఇస్తారు. ఫస్ట్ మేనేజ్మెంట్ మీనింగ్ చూద్దాము. సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ పీపుల్. మన గోల్స్ని ఎఫెక్టివ్గా రీచ్ అవ్వడానికి మనం పీపుల్తో అంటే ఎంప్లాయీస్తో కరెక్ట్గా వర్క్ చేయించుకుంటే దాన్నే మనం మేనేజ్మెంట్ అంటాము. అండ్ ప్రతి ఆర్గనైజేషన్లో అది చిన్నదైనా పెద్దదైనా మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. టీమ్ మెంబర్స్తో అంటే ఎంప్లాయీస్తో కరెక్ట్గా వర్క్ చేయించుకొని మన బిజినెస్ గోల్స్ని రీచ్ అయ్యేలాగా చేస్తే దాన్నే మేనేజ్మెంట్ అనొచ్చు. అండ్ అకార్డింగ్ టు హెన్రీ ఫాయల్ మేనేజ్మెంట్ అంటే ఫ్యూచర్ని ముందుగానే ఫోర్కాస్ట్ చేసి ఫ్యూచర్కి తగ్గట్టు మనం ప్లానింగ్ చేసుకొని ఎంప్లాయీస్తో కరెక్ట్గా కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేయించుకుంటే దాన్నే మేనేజ్మెంట్ అంటాము.
ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చూద్దాము. ఫస్ట్ వన్, మేనేజ్మెంట్ యాజ్ ఎ సైన్స్. అంటే పీపుల్ని మేనేజ్ చేయడానికి కూడా మనం కొన్ని ఫ్యాక్ట్స్ని, ప్రిన్సిపల్స్ని, థీరీస్ని ఫాలో అవుతాము. అండ్ ఇక్కడ లాజికల్గా ఆలోచించి ఎంప్లాయీస్తో వర్క్ చేయించుకొని బిజినెస్ గోల్స్ని రీచ్ అవుతాం. అందుకే దీన్ని సైన్స్ అనొచ్చు. నెక్స్ట్, మేనేజ్మెంట్ యాజ్ ఎన్ ఆర్ట్. మేనేజ్మెంట్ ఒక సైన్సే కాదు, ఒక ఆర్ట్ అంట. సో స్కిల్స్ ఉంటేనే, క్రియేటివిటీ ఉంటేనే, ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం మేనేజ్ చేయగలమంట. సో మేనేజర్ అనేవాడు ఆర్టిస్ట్తో సమానం. స్కిల్స్ ఉండి టాలెంట్ ఉంటేనే కరెక్ట్గా పీపుల్ని, వర్క్ని మేనేజ్ చేయగలం. థర్డ్ పాయింట్, మేనేజ్మెంట్ ఈజ్ గోల్ ఓరియంటెడ్. మనం కరెక్ట్గా మేనేజ్ చేసాము అని ఎలా చెప్పచ్చు బిజినెస్లో అంటే, మనం బిజినెస్ గోల్స్ని ఎలా రీచ్ అయ్యాము అనే దాన్ని బట్టి చూడాలి. సో ప్రతి గోల్ని రీచ్ అవ్వడానికి మనం బిజినెస్లో రిసోర్సెస్ని, ఎంప్లాయీస్ని, వర్క్ని మేనేజ్ చేస్తాం. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. మనం ఓన్లీ పీపుల్ని మేనేజ్ చేస్తేనే మేనేజ్మెంట్ అనకూడదు. ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రతిదీ, అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్, బడ్జెట్ రిలేటెడ్ అండ్ వర్క్ రిలేటెడ్, టాస్క్ రిలేటెడ్ ప్రతిదీ మేనేజ్ చేయగలిగితేనే దాన్ని మనం మేనేజ్మెంట్ అనొచ్చు. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఈజ్ అ గ్రూప్ యాక్టివిటీ. ఒక్కరు చేసేది మేనేజ్మెంట్ అవ్వదండి. మేనేజ్మెంట్ అంటే టీమ్ వర్క్. టీం అంతా కలిసి ఎఫెక్టివ్గా వర్క్ చేసి గోల్స్ని రీచ్ అయితేనే దాన్ని మనం మేనేజ్మెంట్ అంటాము. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఈజ్ పర్వసివ్. అంటే మేనేజ్మెంట్ ఈజ్ ఎవ్రీవేర్ అని అర్థం. ప్రతి లెవెల్లోనూ, అంటే లోవర్ లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్ పీపుల్ని కూడా మనం మేనేజ్ చేయగలిగితేనే అది మేనేజ్మెంట్ అంటాము. ఈవెన్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ బిజినెసే కాదు, స్కూల్స్లోను, కాలేజెస్లోను, ఇన్స్టిట్యూషన్లోను కూడా మనం మేనేజ్మెంట్ అనేది చూస్తాం. సో మేనేజ్మెంట్ ఈజ్ ఎవ్రీవేర్. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఈజ్ ఇంటాంజిబుల్. అంటే అన్సీన్, కంటికి కనిపించదంట. బట్ మనం వర్క్ చేసే ప్రాసెసెస్ బట్టి, ఎంప్లాయీ మోటివేషన్ బట్టి అండ్ మన పర్ఫార్మెన్స్ బట్టి మన మేనేజ్మెంట్ ఎలా ఉందో ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మేనేజ్మెంట్ అంటే ఒక టాస్క్ కంప్లీట్ చేయడమో లేక ఒక గోల్ రీచ్ అవడమో కాదు. మేనేజ్మెంట్ అంటే మనం ఎప్పుడూ చేసేది, ఎవ్రీ టైం చేసేది. టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టాస్క్ని మానిటర్ చేయాలి అండ్ ఆ టాస్క్ రిజల్ట్స్ని చూసుకోవాలి. సో ఇలా మేనేజ్మెంట్ అనేది ఎప్పుడూ జరిగే ప్రాసెస్ అంట. లాస్ట్, మేనేజ్మెంట్ ఈజ్ డైనమిక్. అంటే కీప్స్ ఆన్ చేంజింగ్. మేనేజ్మెంట్ అనేది ఇలానే చేయాలి, ఈ రూల్సే ఫాలో అవ్వాలని ఏమి ఉండదు. మనం ట్రెండ్స్ బట్టి, చేంజెస్ బట్టి మన మేనేజ్మెంట్ విధానాన్ని మార్చుకోవచ్చు. లైక్ ఎంప్లాయీస్ బిహేవియర్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కొత్త ట్రెండ్స్ వస్తాయి, కొత్త రూల్స్ వస్తాయి, కొత్త పాలసీస్ వస్తాయి. సో దీన్ని బట్టి మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్. మీకు మేనేజ్మెంట్ అని 5 మార్క్స్కి ఇచ్చిన మీనింగ్ రాసి ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ మేనేజర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ మేనేజీరియల్ స్కిల్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గుడ్ మేనేజర్ అని అడుగుతారు. ఫస్ట్, మేనేజర్ అంటే ఎవరు? ఎ మేనేజర్ ఈజ్ అ పర్సన్ హూ మేనేజెస్ అ టీమ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. కంపెనీస్లోను, ఆర్గనైజేషన్లోను ఎంప్లాయీస్ని మేనేజ్ చేసి వాళ్ళతో పని చేయించుకునేవాడే మేనేజర్ అంటే ఎంప్లాయీస్కి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, అతన్నే మనం మేనేజర్ అంటాం. సో ఇలాంటి మేనేజర్స్ ఏమేం పనులు చేయాలి, ఏమేం రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్కి ఉంటాయి, ఈయనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే ఒక పర్సన్ గుడ్ మేనేజర్ అవుతాడు అనేదే ఈ క్వశ్చన్. ఇక్కడ మనం పాయింట్స్ ఓన్గా కూడా రాయొచ్చు. నేను ఒక 8 పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక మేనేజర్ అనేవాడు ఎప్పుడు లీడర్గా ఉండాలి. వాళ్ళ టీమ్ని, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ని ఎప్పుడు మేనేజ్ చేస్తూ, లీడ్ చేస్తూ ఉండాలి. సెకండ్ వన్, కోఆర్డినేటర్. సో పీపుల్ని, అంటే ఎంప్లాయీస్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, అండర్స్టాండింగ్స్ లేకుండా కోఆర్డినేటర్గా ఉండాలి. థర్డ్ వన్, టీమ్ డెవలపర్. అంటే టీంతో వర్క్ చేయించుకోవడమే కాకుండా టీమ్ పర్ఫార్మెన్స్ బాగుండేలాగా, టీమ్ స్కిల్స్ పెరిగేలాగా టీమ్ని డెవలప్ చేయాలంట. ఫోర్త్ వన్, అడ్మినిస్ట్రేటర్. అంటే ఒక కంపెనీ డే టు డే ఆపరేషన్స్ కానీ, ప్రొడక్షన్ కానీ, వర్క్ కానీ ఎక్కడ బ్రేక్ లేకుండా స్మూత్గా జరిగేలాగా ఒక మేనేజర్ అయితే చూసుకోవాలంట. ఫిఫ్త్ వన్, మోటివేటర్. టీమ్ మెంబర్స్ని, అంటే ఎంప్లాయీస్ని ఎప్పటికప్పుడు వర్క్ చేయమని మోటివేట్ చేస్తూ కూడా ఉండాలంట. సిక్స్త్ వన్, డెసిషన్ మేకర్. ఒక మేనేజర్ కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేలాగా ఉండాలంట. సెవెంత్ వన్, కమ్యూనికేటర్. అంటే ఎంప్లాయీస్కి కానీ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి కానీ ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది ఈ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అంట.
లాస్ట్ వన్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వర్. కంపెనీస్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంప్లాయీస్ మధ్యన ఎలాంటి గొడవలు వచ్చినా అవి సాల్వ్ చేసేలాగా ఒక మేనేజర్ అయితే ఉండాలంట. సో దీస్ ఆర్ ఆల్ రోల్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ మేనేజర్. ఇప్పుడు ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ ద స్కిల్స్ అని అడిగారనుకోండి, ఇవే పాయింట్స్లో లాస్ట్లో స్కిల్స్ అనే వర్డ్ యాడ్ చేస్తారు. అండ్ 5 మార్క్స్లో మీకు గుడ్ మేనేజర్ అని అడిగినా ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మనకి ఫంక్షన్స్ని ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కూడా అడుగుతారు. రెండిటికి సేమ్ ఆన్సర్ రాస్తారు. అండ్ ఇంకొకటి స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కానీ, స్టెప్స్ ఇన్ మేనేజ్మెంట్ అని కానీ కూడా అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ప్రాసెస్ అన్నా, ఫంక్షన్స్ అన్నా, స్కోప్ అన్నా, స్టెప్స్ అన్నా 5 అంటే 5 ఉంటాయి. ఫస్ట్ వన్ ప్లానింగ్. మేనేజ్మెంట్ చేయాలంటే, అంటే ఒక మేనేజ్మెంట్ చేయాలంటే ఫస్ట్ ప్లాన్ వేసుకోవాలంట. ఈ వర్క్ ఎలా చేయాలి, ఈ ఎంప్లాయీస్కి వర్క్ ఎలా నేర్పించాలి, అండ్ మన ఆర్గనైజేషన్ గోల్స్ ఏంటి, ఇవన్నీ ప్లాన్ వేసుకోవాలంట. సెకండ్ వన్ ఆర్గనైజింగ్. ప్లాన్ వేసిన తర్వాత మనం ఆ టాస్క్ని ఎలా కంప్లీట్ చేయాలి అని ఆర్గనైజ్ చేయాలంట. ఆ వర్క్ విత్ ఇన్ టైంలో కంప్లీట్ అయ్యేలాగా వర్కర్స్కి ఆ వర్క్ని అసైన్ చేయాలంట. అంటే వర్కర్స్ మధ్యన కోఆర్డినేషన్ చూసుకోవాలంట. సో ఇదంతా ఆర్గనైజేషన్లోకి వస్తుంది. థర్డ్ వన్ స్టాఫింగ్ అంటే మనం ఏం వర్క్ చేయాలో చూసాం, కానీ ఎలాంటి ఎంప్లాయీస్ మనకి కావాలి అనేది మనకి స్టాఫింగ్లోకి వస్తుంది. అంటే సెలక్షన్స్, ఇంటర్వ్యూస్, రిక్రూట్మెంట్, ట్రైనింగ్, డెవలప్మెంట్, అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి పాయింట్ స్టాఫింగ్లోకి వస్తుంది. ఫోర్త్ వన్ డైరెక్టింగ్. వన్స్ మనం కావాల్సిన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ ఎలా చేయాలి అని మనం ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళని డైరెక్ట్ చేయడము, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేయాలంట. అండ్ వాళ్ళలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు వచ్చినా అవి కూడా మేనేజ్ చేయాలంట. ఇవన్నీ డైరెక్టింగ్లోకి వస్తాయి. లాస్ట్ వన్ కంట్రోలింగ్. కంపెనీలో ఉండే ప్రతి ఎంప్లాయీ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉండాలంట. అంటే వర్క్ కంప్లీషన్ విషయంలో కానీ, బిహేవియర్ విషయంలో కానీ, పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ, లేదా ఏదైనా ఇష్యూస్ జరిగిన విషయంలో కానీ ఆ కంట్రోల్ అంతా మేనేజ్మెంట్ చేతిలోనే ఉండాలి. ఎప్పటికప్పుడు మేనేజర్ కంట్రోల్ చేస్తూ ఉండాలి ఎంప్లాయీస్ని. సో ఇవన్నీ ఫంక్షన్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. గుర్తుపెట్టుకోండి, మనకి 5 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫోర్త్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మన సబ్జెక్ట్ పేరే అది కదండి, సో కంపల్సరీ చదవాలి. మనకి ప్రిన్సిపల్స్ అంటే ఎక్కువగా హెన్రీ ఫాయిల్స్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటే బాగుంటుంది. హెన్రీ ఫాయిల్ ప్రిన్సిపల్స్ మనకి 14 ఉన్నాయి. ఫస్ట్ వన్ డివిజన్ ఆఫ్ వర్క్ ఎప్పుడు డివైడ్ చేసి మనం ఎంప్లాయీస్కి ఏ వర్క్ చేయాలి అనేది మనం ఎంప్లాయీస్కి అసైన్ చేయాలంట. సెకండ్ వన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. మేనేజర్స్ ఎప్పుడు అథారిటేటివ్గా పైచేయిగా ఉండాలి, ఎప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలంట. థర్డ్ వన్ డిసిప్లిన్. ఫోర్త్ వన్ యూనిటీ ఆఫ్ కమాండ్స్లో అంటే మేనేజర్ కానీ, సూపర్వైజర్ కానీ ఎంప్లాయీకి ఎప్పుడు ఒక్కడే ఉండాలంట. సో దీన్ని యూనిటీ ఆఫ్ కమాండ్ అంటాం. మనకి మల్టిపుల్ మేనేజర్స్ ఉన్నారనుకోండి, ఎంప్లాయీ కన్ఫ్యూజ్ అయిపోతాడు, గొడవలు కూడా ఎక్కువ వస్తాయి. ఫిఫ్త్ వన్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఎంప్లాయీస్ అందరికీ ఒకటే డైరెక్షన్ ఉండాలి, అది కూడా కంపెనీ ఆబ్జెక్టివ్స్, గోల్స్ రీచ్ అవ్వాలి అనే డైరెక్షన్లోనే వాళ్ళు వర్క్ చేయాలి. సిక్స్త్ వన్ సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్స్. అంటే ఎంప్లాయీస్ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్స్, పర్సనల్ వర్క్స్ పక్కన పెట్టి ఎంప్లాయీస్ ఎప్పుడు ఆర్గనైజేషన్ గురించే ఆలోచించాలి అనేదే ఈ పాయింట్. సెవెంత్ వన్ రెమ్యూనరేషన్. కంపెనీలో ఎప్పుడు రెమ్యూనరేషన్ అంటే శాలరీస్ ఫెయిర్గా ఉండేలాగా డిస్క్రిమినేషన్ చూపించకుండా ఉండాలంట. ఎయిత్ వన్ సెంట్రలైజేషన్. డెసిషన్ మేకింగ్ ఎప్పుడు హయ్యర్ అథారిటీ తీసుకోవాలంట, దీన్నే సెంట్రలైజేషన్ అంటాము. నైన్త్ వన్ స్కాలర్ చైన్ అంటే ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఎప్పుడు ఒక చైన్లో, ఒక ఫ్లోలో వర్క్ చేయాలంట. ఎవడి కింద ఎవడు వర్క్ చేస్తున్నాడు అనేది మనకి క్లియర్గా ఉండాలంట. నెక్స్ట్ ఆర్డర్ అంటే తెలుసు కదా, ఎప్పుడు ఆర్గనైజేషన్ సిస్టమేటిక్గా రన్ అవ్వాలంట. డిలేస్ కానీ, డెసిషన్స్ డిలేస్ కానీ ఇవి జరగకూడదంట. నెక్స్ట్ ఈక్విటీ అంటే సమానం. ఎంప్లాయీస్ అందరినీ మేనేజర్స్ ఈక్వల్గా ట్రీట్ చేయాలంట. అప్పుడే ఎంప్లాయీస్కి కంపెనీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ ఎంప్లాయీస్కి ఎప్పుడు మనం జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే వాడి జాబ్ ఎప్పుడు పోతుందో వాడికి తెలియదు అనుకోండి, వాడికి సరిగ్గా వర్క్ చేయలేడు. సో మనం స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి.
నెక్స్ట్ ఇనిషియేటివ్ అంటే ఎంప్లాయీస్ ఎప్పుడు కొత్తగా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఆలోచించేలాగా చూసుకోవాలంట. 14th వన్ ఎస్పిరిట్ ది కార్పస్. ఇది మనకి వేరే లాంగ్వేజ్ వర్డ్, బట్ 14 ప్రిన్సిపల్స్లో ఇదే రాయాలి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే కోఆర్డినేషన్ అండ్ సపోర్టివ్గా ఉండాలి. ఎంప్లాయీస్ ఎప్పుడు గొడవ పడకుండా వాళ్ళకు వాళ్ళు సపోర్టివ్గా ఉండాలంట. సో దీస్ ఆర్ ఆల్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. హెన్రీ ఫాయల్ ప్రిన్సిపల్స్ అన్న ఈ 14 రాస్తారు. 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్లో అంటే కంపెనీలో మనకి 3 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఫస్ట్ వన్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్, సెకండ్ వన్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, థర్డ్ వన్ ఆపరేషనల్ లెవెల్ మేనేజ్మెంట్. ఈ 3 మేనేజ్మెంట్ గురించి మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ 10 మార్క్స్కి ఇస్తే మీరు ఇంకొంచెం ఓన్గా రాయడానికి ట్రై చేయండి. అండ్ ఐఎమ్ షోయింగ్ యూ వన్ సింపుల్ డయాగ్రామ్. ఈ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మీకు కంపల్సరీ ఎగ్జామ్లో ఇస్తారు. సో మీరు ఈ డయాగ్రామ్ వేస్తే కనుక మీకు 10 out of 10 మార్క్స్ లేదా 5 out of 5 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. టాప్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్లో ఉండే పర్సన్స్ని మనం టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటాం. లైక్ మేనేజింగ్ డైరెక్టర్ కానీ, చైర్మన్ కానీ, CEO కానీ, లేదా వైస్ ప్రెసిడెంట్ కానీ, జనరల్ మేనేజర్ కానీ, లేదా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, వీళ్ళందరినీ మనం టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటాము. వీళ్ళే క్రూషియల్ అండ్ మెయిన్ డెసిషన్స్ తీసుకుంటారు. మిగతా లెవెల్ ఆఫ్ మేనేజర్స్తో పోల్చుకుంటే వీళ్ళకి చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అండ్ కంపెనీ బాధ్యత ఎక్కువ వీళ్ళ మీదే ఉంటుంది. సెకండ్ వన్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. వీళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్కి లింక్ లాగా అనమాట. మిడిల్ లెవెల్ మేనేజర్స్ టాప్ లెవెల్ మేనేజర్స్కి సబార్డినేట్స్గా అంటే కింద వ్యక్తులుగా ఉంటారు. అండ్ లో లెవెల్ మేనేజర్స్కి సుపీరియర్స్గా అంటే సీనియర్స్గా ఉంటారు. అండ్ మిడిల్ లెవెల్ మేనేజర్స్లోకి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాలంటే, మేనేజర్స్ హెడ్స్ ఉంటారు కదా, లైక్ ప్రొడక్షన్ టీమ్కి ప్రొడక్షన్ మేనేజర్ ఉంటారు, అండ్ మార్కెటింగ్కి మార్కెటింగ్ మేనేజర్ ఉంటారు, అండ్ హెచ్ఆర్ టీమ్కి హెచ్ఆర్ మేనేజర్ ఉంటారు. సో ఇలా మనం ఫంక్షనల్ మేనేజర్స్ని మిడిల్ లెవెల్ మేనేజర్స్ అనొచ్చు. లాస్ట్ వన్ లోవర్ లెవెల్ మేనేజర్స్. ఈ లోవర్ లెవెల్ మేనేజర్స్ని మనం ఆపరేషనల్ లెవెల్ మేనేజర్స్ అంటాం. ఈ లోవర్ లెవెల్ మేనేజర్స్కి ఎంప్లాయీస్తో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. సో ఎంప్లాయీస్ వర్క్ అనేది ఈ లోవర్ లెవెల్ మేనేజర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ లోవర్ లెవెల్ మేనేజర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఫోర్మెన్, సూపర్వైజర్స్, ఆఫీసర్స్, సూపరింటెండెంట్స్, వీళ్ళు లోవర్ లెవెల్ మేనేజర్స్. సో మీరు ఈ 3 లెవెల్ మేనేజర్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇక్కడ చూపిస్తున్న పిరమిడ్ కంపల్సరీ వేయాలండి. ఈ పిరమిడ్ లేకపోతే మీకు 5 మార్క్స్ మైనస్ చేస్తారు. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ద గ్లోబల్ సినారియో, లేదా ఎమర్జింగ్ కాన్సెప్ట్స్ ఇన్ ద మోడర్న్ మేనేజ్మెంట్ అని కానీ, చేంజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కానీ అడగచ్చు. మనకి మేనేజ్మెంట్ కానీ కంపెనీస్ కానీ ఇంతకు ముందు ఉన్నట్టు లేవు. ఎంప్లాయీస్ ఇంతకు ముందు ఒకలా బిహేవ్ చేసేవారు, ఇప్పుడు ఇంకొకలా బిహేవ్ చేస్తున్నారు. సో ఎలాంటి చేంజెస్ వచ్చాయి మేనేజ్మెంట్లో అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ వన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ ఎక్కువ వచ్చేయడం వల్ల ఆ చేంజెస్ని ఎంప్లాయీస్ అడాప్ట్ చేసుకునేలాగా మేనేజర్స్ చూసుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీ ఒకటి పెరిగింది. సెకండ్ వన్ గ్లోబలైజేషన్. ఇంతకుముందు ఏ కంట్రీలో ఆ కంపెనీస్ ఉండేవి, బట్ ఇప్పుడు బోల్డ్ ఎంఎన్సీ కంపెనీస్ వచ్చేసాయి. ఇండియన్స్ ఫారెన్లో వర్క్ చేస్తున్నారు, ఫారెన్ వాళ్ళు కూడా వచ్చి ఇండియన్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. సో మేనేజర్ ఇలా మల్టిపుల్ కంట్రీస్ ఎంప్లాయీస్ని మేనేజ్ చేయగలిగేలా ఉండాలి. థర్డ్ వన్ సస్టైనబిలిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇందుకు ముందున్నట్టు మేనేజర్స్ ఎలా పడితే అలా ఉండకూడదండి. ఎంప్లాయీస్ కానీ కంపెనీ కానీ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి, ఎథిక్స్ గురించి, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఆలోచించి అప్పుడు వర్క్ చేయాలి. సో ఇదొక చేంజ్ అనుకోవచ్చు. ఫిఫ్త్ వన్ రిమోట్ వర్క్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి ఉండేవి కాదు, బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా వచ్చింది. సో ఇలా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు మనం ఎలా మేనేజ్ చేయాలనేది కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎకనామిక్ అన్సర్టనిటీ. అంటే కంట్రీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఎప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఎప్పుడు రెసెషన్ వస్తుంది, ఎప్పుడు గ్రోత్ అవుతుంది, ఇలాంటివి చెప్పలేకపోతున్నాం. సో దీన్ని మనం స్టేబుల్గా ఉంచేలాగా మనం మేనేజ్మెంట్ అయితే చేయాలంట. నెక్స్ట్ చేంజింగ్ కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్. ఇంతకు ముందు ఉన్నట్టు కన్జ్యూమర్ ఏది అమ్మితే అది కొనుక్కోవట్లేదు, అండ్ ఎంప్లాయీ ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎంప్లాయీస్ రెస్పెక్ట్ ఇవ్వాలి కస్టమర్స్కి, అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం సేల్ చేయాలి అని
ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మారిపోయినాయి అనమాట. లాస్ట్ వన్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. ఇంతకుముందు లేని ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు మనకి ఇంటర్నెట్ ఇదంతా ఉండేది కాదు. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్, ఈ మొబైల్ బ్యాంకింగ్ ఇదంతా ఎక్కువైపోయింది కాబట్టి మనకి ఈ సైబర్ అటాక్స్, సైబర్ ఫ్రాడ్స్, డేటా థెఫ్ట్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. సో మేనేజర్స్ ఇవి కూడా చూసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ సమ్ చేంజెస్ ఇన్ మేనేజ్మెంట్. దీంతో మీకు యూనిట్ 1లో 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ని చదవలేము, పాస్ అయితే చాలు అనుకుంటే కనుక ఫస్ట్ 4 క్వశ్చన్స్ కంపల్సరీ చదవండి. సో యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ విన్నారు కదా. మీకు ఇలానే యూనిట్ 2, 3, 4, 5 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు వీడియోస్ లింక్స్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. నోట్స్ కావాలన్నా వాట్సాప్ చేయండి. అండ్ ఇదే కాకుండా మీరు ఏ గ్రూప్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ సెమిస్టర్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా, మీకు ఏ ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలన్నా, నోట్స్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. Soon I'll come back with one more useful video. Until then, keep watching. Let's learn with Rupa.